పెద్దగా రాగద్వేషాలు ఉన్నాయి పశు పక్షాదులకు కూడా, మనుషులకే ఉంటుంది కాబట్టి మనం జర్ర ప్రేమ చూపెడితే అది దగ్గరుండి భయం కూడా పోయి మనకు ప్రేమతో ఒకటి ఉంటుంది అది. అందుకని జంతువులాగా కూడా మనం కావాలంటే రాగద్వేషాలు పోయి అవిటిలాగా ప్రశాంతంగా బతికే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయత్నం చేస్తే అవుతుంది. రండి, ఏంది అడుగుదా ఉన్నాను, క్వశ్చన్ అడిగామంటే మైనా బ్రో. రోడ్డు కూడా అందరంగా కలిగేశారు. గుడ్, మంచి వాకింగ్ చేస్తున్నాం, వెరీ గుడ్, మంచి పని చేస్తున్నాం. రండి నా మిత్రులారా, అద్భుతమైన గ్రీనరీలో నడుస్తుంటే ఆనందంగా ఉంది. మాటలు రావట్లేదు, అందుకని మౌనంగా నడుస్తున్నాం. సరే, గురుగారు మమ్మల్ని అడగలేదు కాబట్టి మేము అడుగుతాం గురుగారిని. మాకు అడిగేంత లేదు అన్నట్టు అది మౌనం పోయింది. ఇంకోటి ఏంటంటే గురువుజీ, ఏదో మనం కల్పించుకొని చెప్పటంలో దాంట్లో జీవం ఉండదు. అడగాలనో చెప్పాలనో అనిపించినప్పుడు చెప్పే దాంట్లో ఉంది, కానీ ఆ ప్రేరేపణ రావాలి. కానీ ఏదో కెమెరా పెట్టారని మాట్లాడతాం అనేది అంత స్టేజ్ వాగ్దానాలు, అది ఉత్తి మాటలు అవుతాయి. అది రియల్ కాదన్నట్టు. అంటే ఆత్మలో నుంచి పలకాలి. మెండుతో చెప్పినాయే కానీ యథార్థం. బోను అంటే దేనికి బోను పెట్టారు, దేనికి పిల్లులకో దేనికో, మరి అడుగు పిల్లులకో దేనికో. మిత్రులారా, అంటే పొద్దున నాకు అనుభూతిలోకి వచ్చింది ఏంటంటే, యాక్చువల్గా మాస్టర్ మనకి ఈ దేహం అనే తోలుగొప్పుకున్న బ్యాగులో మనస్సున్నది, ఆలోచనలు, చిత్తం నుంచి ఆలోచనలు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి. బటర్ఫ్లై పార్కులు వెళ్దాం. బటర్ఫ్లై ఇది బటర్ఫ్లై గార్డెన్ అంటారు. చెప్పు. అన్ని బ్యాగులో అన్నీ ఉన్నాయి, అన్నీ ఉపయోగకరంగానే ఉన్నాయి. అన్నీ కొంత సమయం మనసు ఉపయోగకరంగా ఉంటుంది, కొంత సమయం ఆలోచనలు ఉపయోగకరంగా ఉన్నాయి. నేను చెప్తాను మాట. అద్భుతమైన పక్షులు చూడు. హాయ్ మిత్రులారా, ఇది బటర్ఫ్లై గార్డెన్ అంటారు దీన్ని. రామాయణ లోపలికి వెళ్దారండి. బటర్ఫ్లై గార్డెన్ అంటారు అనమాట. చాలా బాగుంది. సీతాకోక చిలుకలు. ఇగో పక్షు మకరందాన్ని సేకరిస్తున్నాయి. అవి పైన ఉండయి. పక్షి సీతాకోక చిలుకలు. మైనా రా, సీతాకోక చిలుకు చూడు, షూట్ చేయి. బటర్ఫ్లై గార్డెన్ అన్నమాట. ఇక్కడ రండి, పూలను తీసుకుంటాం చూడండి. ఇక్కడ అద్భుతం. పూలో నుంచి అది ఏం కావాలి తీసుకుంటుంది. పూలో నుంచి ఆస్వాదిస్తుంది. మైనా అదిగో పూలో నుండి దానికి ఏం కావాలో అది ఆస్వాదిస్తుంది అంట. దానికి వాటికే అంత అర్థంగా మనకు అర్థం కావాలి. మనకి ఏం కావాలో మనం తీసుకోలేకపోతున్నాం. మనకు అవసరం లేని తీసుకొని శరీరాన్ని ఖరాబ్ చేయడానికి మనకు తెలియదు, తీసుకొని అవస్థల పాలవుతుంది. సృష్టిలో తయారవుతున్నాడు. నా మిత్రులారా, బటర్ఫ్లై దాని గురించి చెప్పాలంటే ఫస్ట్ గొంగడ పురుగులాగా ఉండి అది పరిమిత చెంది బటర్ఫ్లైగా మారుతుంది అంటున్నారు నిర్వేణ గురూజీ. అవును, తీసుకొని వచ్చి చెప్తారు. అది ఎలాగంటే అది చెప్పడానికి కూడా, అది చెప్పినా అది నిజమో అబద్ధం కానీ చెప్పడానికి కూడా ఆనందంగా ఉంది. అవి పైన ఖర్చుకోండి పైన
చాలా ఉండే పైకి వెళ్ళి. ఉమ్. అది మేత ఉన్నాయి పక్షులు పెట్టారు. ఇట్లా ఓపెన్లో పెట్టడం బెటరు. ఆ బంధించేవారు జర ఇరుకు అయిపోయి. సరిపోతుందిలే. రామాయణ ఇప్పుడు అడుగు మాట్లాడు. పైకి ఇటు వెళ్దాం. అందాన్ని చూడండి నా మిత్రులారా, ఎంత అద్భుతం తీర్చిదిద్దారు. కాదు ఒకటి అన్నం చూడాలా లేదా మాట్లాడాలా, రెండు కన్ఫ్యూజ్ అవుతారు జనం. పక్షుల ప్రపంచం అద్భుతం.